నమస్కారం. టెక్నాలజీ ఒకప్పుడు వ్యవసాయంలో ఇదొక విప్లవమన్నారు, రైతులకు వరమన్నారు. కాని ఇప్పుడదే టెక్నాలజీ ఒక పెద్ద సంక్షోభానికి కారణమైంది. ఇంతకీ ఏంటా టెక్నాలజీ? ఒకప్పుడు పనిచేసిన జన్యు కవచం ఇప్పుడెందుకు ఫెయిల్ అవుతోంది? ఈరోజు మనం పత్తి కథ, దాని వెనకున్న సైన్స్, ఇంకా ఈ మొత్తం వ్యవహారంలో మన తెలంగాణ ఎలా సూపర్ పవర్గా నిలిచిందో చాలా వివరంగా చూద్దాం. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా పత్తిని పట్టి పీడిస్తున్న పింక్ బోల్వామ్ అంటే గులాబీ రంగు పురుగు గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అసలు ఈ బీటీ కాటన్ వెనుకున్న సైన్స్ ఏంటి, దాని తర్వాతొచ్చిన HT-BT కాంట్రవర్సీ ఏంటి, మన దేశంలో ఈ జన్యు మార్పిడి పంటలకి పర్మిషన్ ఎవరిస్తారు, ఇక ఫైనల్గా విత్తన రంగంలో మన తెలంగాణ సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎలా ఎదుగుతుందో చూద్దాం. సరే, మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. కాటన్ పింక్ నైట్మేర్ అంటే పత్తి రైతుల పాలిట ఓ పీడకల. ముఖ్యంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతనే మన కథలో విలన్, పింక్ బోల్వామ్. దీన్నే సైంటిఫిక్గా పెక్టినోఫోరా గాసిపియల్లా అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని చంపడానికే పుట్టిన ఒక టెక్నాలజీకి ఇది ఎదురుతిరిగి నిలబడింది. కాలంతో పాటు ఆ టెక్నాలజీను తట్టుకునే శక్తిని, అంటే రెసిస్టెన్స్ను పెంచుకుంది. 34%. జస్ట్ ఒక నంబర్లా అనిపించొచ్చు, కాని ఆలోచించండి. పంజాబ్లో పండిన మొత్తం పత్తి పంటలో ఏకంగా 34% కేవలం ఈ ఒక్క పురుగు వల్ల నాశనమైంది. అంటే దాదాపు మూడింట ఒక వంతు పంట రైతులకు దక్కకుండా పోయిందన్నమాట. దీనివల్ల ఆర్థికంగా ఎంత పెద్ద నష్టమొచ్చుంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఈ సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదు, దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. చూడండి, 2006లో బోల్గార్డ్ 2 అనే బీటీ పత్తిని నార్త్ ఇండియాలో లాంచ్ చేసినప్పుడు అది ఈ పురుగును అద్భుతంగా కంట్రోల్ చేసింది. కానీ 2015 వచ్చేసరికి సెంట్రల్, సౌత్ ఇండియాలో ఈ పురుగు నెమ్మదిగా రెసిస్టెన్స్ పెంచుకోవడం మొదలుపెట్టింది. 2018-19 కల్లా నార్త్ ఇండియాలోని జిన్నింగ్ ఫ్యాక్టరీల దగ్గర కూడా దీని జాడలు కనిపించాయి. ఇక 2021 నాటికి పంజాబ్, హర్యానాలో పరిస్థితి చేయి దాటిపోయింది. పంట నష్టం తీవ్రస్థాయికి చేరింది. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: ఒక దశాబ్దానికి పైగా సూపర్ సక్సెస్ అయిన టెక్నాలజీ సడన్గా ఎందుకు ఫెయిల్ అయింది? అసలు దీని వెనపున్న సైన్స్ ఏంటి చూద్దాం రండి. అసలు మొదట్లో ఈ బీటీ పత్తిని ఎందుకు తెచ్చారు? అది ఎలా పనిచేయాలి? దాని వెనుకున్న ప్రిన్సిపల్ ఏంటి? ఈ టెక్నాలజీకి మూలం బెసిలస్ తురింజియన్సిస్ అనే ఒక బ్యాక్టీరియా. షార్ట్కట్లో బీటీ అంటారు. ఇది సహజంగా మట్టిలో ఉంటుంది. ఇది కొన్ని ప్రత్యేకమైన క్రిస్టల్ ప్రోటీన్లను, అంటే క్రై ప్రోటీన్లను తయారుచేస్తుంది. ఈ ప్రోటీన్లు కొన్ని రకాల పురుగుల లార్వాలకు విషం లాంటివి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇది ఒక న్యాచురల్ సోర్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎలా పనిచేస్తుందో సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, బోల్గార్డ్ 2 పత్తి మొక్కల్లోకి జన్యు మార్పిడి ద్వారా క్రై1AC, క్రై2AB అనే 2 బీటీ ప్రోటీన్లను ఉత్పత్తి చేసేలా చేస్తారు. పింక్ బోల్వామ్ లార్వా వచ్చి ఈ మొక్క ఆకును తిన్నప్పుడు ఈ ప్రోటీన్లు దాని కడుపులోకి వెళ్తాయి. అక్కడ ఈ క్రై ప్రోటీన్లు ఆ లార్వా జీర్ణాశయంలోని కొన్ని రిసెప్టార్లకు ఒక తాళానికి కరెక్ట్ కీ ఎలా సరిపోతుందో అలా అతుక్కుంటాయి. దీనివల్ల దాని జీర్ణాశయం గోడలకు చిల్లులు పడి లార్వా చనిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక లాకిన్ కీ మెకానిజం అన్నమాట. ఓకే, ఒక టెక్నాలజీ ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు, మరి నెక్స్ట్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానంగానే ఇంకో టెక్నాలజీ తెరపైకి వచ్చింది. అదే హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ లేదా HT-BT. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఈ రెండిటికీ తేడా ఏంటో చాలా సింపుల్గా చెప్తాను. బోల్గార్డ్ 2 బీటీ పత్తిలో కేవలం ఇన్సెక్ట్ రెసిస్టెన్స్, అంటే పురుగులను చంపే శక్తి మాత్రమే ఉంది. దీనికోసం క్రై జీన్స్ వాడతారు. కానీ HT-BT పత్తిలో పురుగులను చంపడంతో పాటు ఇంకో ఎక్స్ట్రా పవర్ కూడా ఉంది. అదే హెర్బిసైడ్ టాలరెన్స్, అంటే కలుపు మందును తట్టుకునే శక్తి. దీనికోసం క్రై జీన్స్తో పాటు CP4-EPSPS అనే ఇంకో జీన్ను యాడ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, రైతులు గ్లైఫోసేట్ అనే కలుపు మందును పొలంలో స్ప్రే చేసినా పత్తి పంటకు ఏమీ కాదు, కేవలం కలుపు మొక్కలు మాత్రమే చనిపోతాయి. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. పర్యావరణవేత్తలేమంటున్నారంటే, ఒకవేళ HT-BT పత్తికి పర్మిషన్ ఇస్తే రైతులు గ్లైఫోసేట్ అనే కలుపు మందును అదుపు లేకుండా వాడేస్తారని, ఇది ఆల్రెడీ ఒక కాంట్రవర్షియల్ హెర్బిసైడ్ అని వాళ్ళు వాదిస్తున్నారు. దీనివల్ల భూమి, పర్యావరణం, చుట్టుపక్కల ఇతర పంటలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని
వాళ్ల ఆందోళన. ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంత పెద్ద వివాదం, మరి ఫైనల్గా నిర్ణయం ఎవరు తీసుకుంటారు? మన దేశంలో ఈ జన్యు టెక్నాలజీలకు సంబంధించి ఫైనల్ అథారిటీ ఎవరు? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ సెక్షన్ని చాలా జాగ్రత్తగా వినండి. భారతదేశంలో జన్యుపరంగా మార్పు చేసిన జీవులకి, అంటే జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదా జీఎంఓస్కి సంబంధించిన రెగ్యులేటరీ సిస్టంలో టాప్లో ఉన్న సంస్థ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, షార్ట్కట్లో జీఈఏసీ. ఈ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి, కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. ఈ రెగ్యులేటరీ సిస్టమ్ని మనం సింపుల్గా 3 భాగాలుగా చూడొచ్చు. ఒకటి, సలహా ఇచ్చే విభాగం, దీంట్లో ఆర్డీఏసీ ఉంటుంది, వీళ్ళు పాలసీలపై సలహాలిస్తారు. రెండోది, చాలా ముఖ్యమైనది, అనుమతి ఇచ్చే విభాగం, దీనిలో ఆర్సీజీఎం, జీఈఏసీ ఉంటాయి. ఇవే రీసెర్చ్కి, కమర్షియల్ రిలీజ్కి పర్మిషన్స్ ఇస్తాయి. ఇక మూడోది, ఫీల్డ్ లెవెల్లో మానిటర్ చేసే విభాగం, దీనికోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు అంటే ఎస్బీసీసీ, డిఎల్సీ పనిచేస్తాయి. ఈ మొత్తం సిస్టంలో పవర్ఫుల్ బాడీ ఏదంటే అది జీఈఏసీ మాత్రమే. దేశమంతా ఈ సమస్యలు, వివాదాలు, రెగ్యులేషన్స్తో ఉంటే మన తెలంగాణ మాత్రం విత్తన రంగంలో ఒక సక్సెస్ స్టోరీగా నిలిచింది. దేశవ్యాప్త సమస్యల మధ్య మన రాష్ట్రం సాధించిన ఈ గొప్ప విజయం వైపు ఇప్పుడు మన దృష్టి సారిద్దాం. 60%. ఈ నంబర్ వింటే ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ ఇది నిజం. మన దేశానికి అవసరమైన మొత్తం విత్తనాలలో ఏకంగా 60% మన తెలంగాణ నుంచే సప్లై అవుతున్నాయి. ఇది ఎంత గర్వించాల్సిన విషయం! తెలంగాణలో ఈ విత్తన ఉత్పత్తి ఎంత పెద్ద స్థాయిలో ఉందో ఈ నెంబర్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఏటా దాదాపు 98 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీని వెనక 3.2 లక్షల మంది విత్తన రైతుల కష్టముంది. 1500కు పైగా విత్తన గ్రామాల కృషి ఉంది. ఇది మామూలు విషయం కాదు, ఏకంగా వరల్డ్ రికార్డ్. ప్రపంచంలోనే ఒకే లొకేషన్లో అత్యధిక విత్తన శుద్ధి అంటే సీడ్ ప్రాసెసింగ్ కెపాసిటీ మన రాష్ట్రంలో ఉంది. గంటకు 100 మెట్రిక్ టన్నులు. ఇది మన రాష్ట్రంలో ఉన్న అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఒక పెద్ద ఉదాహరణ. మరి సక్సెస్ వెనుక ఎవరున్నారు? దీనికి మూలస్తంభాలు ఈ సంస్థలు. 1. తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, TSSSDC. ఇది నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరాను మేనేజ్ చేస్తుంది. 2. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ, TSSSOC. ఇది సర్టిఫికేషన్ ద్వారా విత్తన నాణ్యతను, స్వచ్ఛతను గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ఒక ముఖ్యమైన విషయం నోట్ చేసుకోవాలి. అదే ఈ సర్టిఫికేషన్ ట్యాగ్స్. బ్రీడర్ సీడ్స్కి గోల్డెన్ యెల్లో కలర్, ఫౌండేషన్ సీడ్స్కి వైట్ కలర్, ఇక సర్టిఫైడ్ సీడ్స్కి ఎజ్యూర్ బ్లూ కలర్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ రంగులు విత్తన స్వచ్ఛతను సూచిస్తాయి. ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. అంతేకాదు, 2016 నుంచి మన తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో OECD సీడ్ సర్టిఫికేషన్ కూడా ఇస్తోంది. దీనివల్ల మన విత్తనాలు ప్రపంచ మార్కెట్కి కూడా వెళ్తున్నాయి. సో ఫైనల్గా మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు పురుగులు తమని తాము మార్చుకుంటూ కొత్త టెక్నాలజీలకే సవాలు విసురుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వ్యవసాయ భవిష్యత్తు కొత్త కొత్త జన్యు సంకేతాలు కనిపెట్టడంపై ఆధారపడి ఉంటుందా, లేక తెలంగాణ లాంటి బలమైన వ్యవస్థలను నిర్మించడంపై ఆధారపడి ఉంటుందా? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.